హలో అండి, అందరికీ నమస్కారం అండి. దేవి నవరాత్రుల్లో 7వ అలంకరణ ఏంటో తెలుసుకుందామండి. అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ పువ్వులతో పూజ చేయాలి, ఏ మంత్రం జపించాలో కూడా మనం తెలుసుకుందామండి. మనకి దేవి నవరాత్రుల్లో విజయవాడలో జరిగే దుర్గాదేవి నవరాత్రుల్లో 7వ అలంకరణలో అమ్మవారు మనకి శ్రీ సరస్వతి దేవిగా అయితే దర్శనమిస్తారండి. శ్రీశైలంలో భ్రమరాంబికా దేవి అండి మనకి మా కాళరాత్రి అమ్మవారుగా అయితే దర్శనమిస్తారనమాట. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలంకారాలు అయితే ఉంటాయండి. దేవి శివనవరాత్రిలో 7వ రోజు అలంకరణ అండి. శ్రీ సరస్వతి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజు చాలామంది పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారండి. ఇంకా పిల్లలందరితో కూర్చోబెట్టి పూజ అనేది చేయిస్తారనమాట. అది మనకి అక్టోబర్ 7 బుధవారం రోజున వచ్చిందండి. సప్తమి తిథి అనమాట. నక్షత్రం వచ్చేసి మూల నక్షత్రం అండి. అమ్మవారికి అక్షరాభ్యాసం చేయించుకోవాల్సిన శుభ సమయం అండి. ఉదయం 9:03 నుంచి 9:27 వరకు శుభ సమయం ఉందండి. తిరిగి సాయంత్రం 4:07 నుంచి 4:30 వరకు అయితే అక్షరాభ్యాసానికి శుభ సమయం ఉందండి. పూజ చేసుకోవాల్సిన సమయం అండి ఉదయం 5:30 నుంచి 7:30 లోపు పూజ అనేది చేసుకోవచ్చండి. చాలా మంచి సమయం ఉందన్నమాట. ఆ సమయంలో వీలు కాని వారండి ఉదయం 9:35 నుంచి 10:50 లోపు పూజ అనేది చేసుకోవాలండి. ఆ రోజు మనకి తిరిగి సాయంత్రం పూజ చేసుకునే వేళండి. అంటే సాయంత్రం 7:01 నుంచి 8:29 లోపు పూజ అండి. చాలామంది మండపాల్లో అమ్మవారు కూర్చోబెట్టి 9 రోజు 9 అలంకారాలు చేస్తారు కదండి. అలంకారాల్లో 7వ అలంకరణ సప్తమి తిథి రోజు మనకి మూల నక్షత్రం రోజు సరస్వతి పూజ అనేది చేస్తారండి. ఆ రోజు మనకి అమ్మవారు తెల్లటి రంగు చీరలో అయితే దర్శనమిస్తారు. అమ్మవారికి తెలుపు రంగు పువ్వులతో పూజ చేసుకోవాలండి. ఆ రోజు అమ్మవారు ఎక్కడైనా తెల్లటి రంగు చీరలో ఇలాగా వీణ పట్టుకొని అమ్మవారు మనకి దర్శనం అయితే ఇస్తారండి. ఆ రోజు కుదిరిన వాళ్ళు అమ్మవారి అలంకరణ సరస్వతి రోజు గుడికి తీసుకెళ్ళి పిల్లలతో ఒక్క అక్షరమైనా సరే రాయించండి, చాలా మంచిది అని చెప్పి అంటారు. చదువు బాగా చదువుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా చేస్తే చాలా మంచిదండి. అమ్మవారికి తెల్లటి పువ్వులండి, మల్లె పువ్వులు కానీ చామంతి పూలు, తెల్లటి పువ్వులతో పూజ అనేది చేసుకోవాలండి. నైవేద్యం వచ్చేసి పాయసం, దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. ఆ రోజు చాలా మంది అక్షరాభ్యాసం అనేది చేయిస్తారండి. అక్షరాభ్యాసం చేయించాల్సిన శుభ సమయం తెలుసుకున్నారు కదండి. మనకి దగ్గరలో అయితే లింగంపల్లి అంటే బిహెచ్ఎల్లో అయితే అమ్మవారి గుడి ఉందండి. లేదు అనుకుంటే మనకి బాసర్లో ఉంది. వర్గల్లో కూడా సరస్వతి అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. అక్కడ కూడా అక్షరాభ్యాసం అనేది చేస్తారండి. సరస్వతి దేవి మూల మంత్రం అండి. సరస్వతీ నమస్పృత్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మా విశాలాక్షి పద్మకేసరి వందిని నిత్య పద్మాలయా దేవి సామాం పాటు సరస్వతి. ఇలా ఈ మంత్రాన్ని పిల్లలతో కానీ మీరు కానీ ఇలా చదువుకుంటూ మనం పూజ అనేది చేసుకోవాలండి. పిల్లలకి కూడా చాలామంది స్కూళ్ళల్లో ఇది మనం పొద్దున పూట ప్రేయర్లో అయితే సరస్వతీదేవి శ్లోకం అనేది చెప్తారనమాట. ఇది పిల్లలతో ఆ రోజు చదివించి వాళ్ళని దేవుడి గదిలో పోని ఎక్కడికి వెళ్ళకపోయినా మనం పూజ చేసుకొని అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళని ఒక్క అక్షరమైన రాయించండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మాకు హ్యాపీగా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు రేఖా టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను చాలా వీడియోస్ అయితే ప్రతిరోజు ఒక అలంకరణ వీడియో కూడా పెడతానండి. పెడుతూనే ఉన్నాను, ఇంకా పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.